ప్రేమ కలిగిన తండ్రి, ఆదరణకర్త, నీ సన్నిధానమున నీ ప్రజలము నీ నామమును గణపరచగా నీ ప్రసన్నతను మా ఎడల నీవు మరువక విడువక ఎల్లప్పుడూ నీవు చూపుచున్నవాడవై ఉన్నావు అయ్యా. నీ పరిచర్యలు నీవి, మేము మీ వారమయ్యా. నడిపించండి, మా జీవితములు నీ చేతులలో ఉన్నవి యేసయ్యా. ఆదరణకర్తవు, నిబ్బరమును కలగజేయువాడవు, ధైర్యమును కలగజేయువాడవు, సహాయము చేయువాడవు నీవే కదా తండ్రి. నీ ప్రేమను కొని ఆడుచున్నామయ్యా. మా హృదయము నుండి, మా ఉలము నుండి నా తండ్రి మేము గణపరచుచున్నామయ్యా. నమ్మదగిన దేవుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ద gracious presence my Lord, the goodness. మీ మంచితనమును ఎంత కొనియాడినా సరిపోదు దేవా, సరిపోదు దేవా. నీ నామమునే గణపరచుచున్నాము, హెచ్చించుచున్నాము, స్తుతించుచున్నామయ్యా. కృతజ్ఞతలతో నిన్ను చేరుచున్నాము. నీ మాటలు మా జీవితమునకు అతి ప్రాముఖ్యమైనవని తండ్రి, నీ సన్నిధానమున మేము చేరుతున్నాము. మాతో మాట్లాడండి, నీవే మాట్లాడండి, నీవే ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. నీ సన్నిధి, నీ మంచితనం అంతటిని ఈ పరిచర్యల మీద, కుటుంబముల మీద మీరెల్లప్పుడూ కొనసాగించుచున్నందుకు వందనములు చెల్లించుచున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మదేవా, ఆల్వేస్ ఆల్వేస్ యు ఆర్ ద హెడ్ హియర్ లార్డ్. నీవు మాత్రమే అత్యున్నతుడవు తండ్రి. ఆక్యుపై అవర్ హార్ట్స్ లార్డ్. మా హృదయములను నింపండి. ఆధీనపరచుచున్నామయ్యా, నీకు లోబరుచుచున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవ, నీవే ముందుకు కొనసాగించమని, నీవే నీ ఆత్మచేత నడిపించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. గ్లోరీ టు జీసస్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ కూడా ఈ ఆదివారపు ఆరాధనకు దేవుని నామమున ఆహ్వానిస్తూ, యేసు నామమున మీకు శుభములు కలుగును గాక, మేలు కలుగును గాక, విడుదల కలుగును గాక, అద్భుతములు జరుగును గాక, చీకటి పారద్రోలబడును గాక, వెలుగు ప్రకాశింపబడును గాక, దేవుని ప్రసన్నతను మనం అందరము చూచుదుము గాక. యోహాను 15వ అధ్యాయం 4వ వచనం. యోహాను 15వ అధ్యాయం 4వ వచనం. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో. హల్లెలూయా. The laws of God are very clear. దేవుని యొక్క నియమాలు చాలా అర్థము చేసుకోవడానికి చాలా సింపుల్గా, తేలికగా ఆయన ఉంచాడు దేవుని యొక్క వాక్యం. ఇంట్లో మీరు కొన్ని ప్లాంట్స్ని పెంచుతుంటారు, మొక్కలని, తీగలు వచ్చే మొక్కలు ఉంటాయి కదండి. ఇంతకుముందు కొంతమంది ఎక్కువగా మనీ ప్లాంట్ పెంచేవాళ్ళు. ఏంటి మనీ ప్లాంట్ మొక్క మరి ఊరిళ్ళల్లో ఉందైతే నేనేం ఎప్పుడు చూడలే. ఒకటి చిన్నప్పుడు ఉంటానులే, ఆ ప్లాంట్ పెంచుకుంటే మనీ ప్లాంట్ రా, అది పెట్టుకుంటే డబ్బులు వచ్చేసాయి అని చెప్తా ఉంటారు. హల్లెలూయా. అవునా కదా? అది పెట్టుకుంటే వస్తాయో తెలియదు, కానీ యేసుతో మాత్రం అడ్డుకట్టబడి ఉంటే అన్ని సమృద్ధికరమైన ఆశీర్వాదాలే వస్తాయి. హల్లెలూయా. పొరపాటున అది మామూలుగా ప్లాంట్ విస్తరించి ఉంటుంది. మామూలుగా అన్ని కొమ్మలు కొమ్మలు రెమ్మలు అంటే అదే చిన్న చిన్న తీగలలాగా విస్తరింపబడి ఉంటుంది అనమాట. ఏదైనా అది చుట్టేసామనుకోండి, కొన్ని చోట్ల అది దెబ్బతినింది అనుకోండి, చుట్టేటప్పుడు విరిగింది అనుకోండి, లేకపోతే కంప్లీట్గా విరగకోకుండా అది మడతబడినట్టు విరిగింది అనుకోండి, అది బాగా తేజముగా ఉంటుందా? అది లేకపోతే బలముగా ఉంటుందా? ఉండదా?
తునిగిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? చచ్చిపోతుంది. 1 or 2 daysలో అది ఏమైపోతుంది? అది చచ్చిపోతుంది. దానితో అంటుకట్టబడి ఉన్నంత వరకే. అవునా? సింపుల్. అది దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, మీరు నాలో ఉన్నట్లయితే, నేను మీతో కలిసి ఉన్నట్లయితే, మీరు నాతో కలిసి ఉన్నట్లయితే మీరు ఫలింపబడుదురు. హల్లెలూయా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. మన జీవితములలో ఒక మంచి గ్రేప్ వైన్, ఒక ద్రాక్షారసము, రుచికరమైన ద్రాక్షారసముగా, రుచికరమైనటువంటి జీవితముగా, ఆశీర్వాదకరమైన జీవితముగా మన జీవితములో ఉండాలని అంటే ఎప్పుడు 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 కూడా మనము దేవునితోనే అంటుకట్టుబడి ఉండాలా. హల్లెలూయా. ఈ సత్యాన్ని మోషే గమనించాడు కాబట్టి దేవుడు ఆ సీనాయి పర్వతం మీద నేను రాను, నువ్వు పిలుచుకొని వెళ్ళు. దాని అర్థం ఏంటంటే, ఇంతటితో నీకు నాకు తెగదెంపులు, నేను రాను, నువ్వు వాటికి వెళ్ళిపో, అంతవరకు నీకు బలం ఇస్తా. ఎంతవరకు? కనాను దేశం పోయేంతవరకు. హల్లెలూయా. కనాను దేశం పోయేంతవరకు మీరు ఆల్రెడీ తెగిపోయింది, ఇంకా కొంతకాలానికి నేను అక్కడ ఒక దూతను పెట్టి పంపించేస్తాను. పంపించిన తర్వాత మీ కథ మీది, నా కథ నాది. హల్లెలూయా. అలాగొద్దు ప్రభువా, అలాగపోతే వద్దు, నువ్వు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాము. హల్లెలూయా. నువ్వు కనాను దేశం కదా పంపించేది ఎట్లన్నా మాకు తెలియదు, కానీ నువ్వు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి పోతామే తప్ప నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళనే. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మనం ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తూ ఉన్నా, ఏ క్షణంలో అయినా, ఏ పరిస్థితులలో అయినా, హల్లెలూయా. తమ్ముడు సహోదరుడు పీటర్ అన్నాడు అనమాట, ఏంటనంటే, మనమన్నా అప్పుడప్పుడు మర్చిపోతాము ఒక క్షణమైనా అని, లేదు ఒక దినానికి ఒక రోజు గుర్తుపెట్టుకుంటాము, ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకుంటాము అని. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మన దేవుడు ఒక క్షణము కూడా మనల్ని మర్చిపోయేటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. ప్రతి క్షణము మన పైన ఆయన కనుదృష్టి ఉన్నది కాబట్టి ఇంకా ఇక్కడ ఊపిరి పీల్చుకుంటున్నాము. హల్లెలూయా. లేదా టైం వచ్చిందంటే ఈ పాటికి, హల్లెలూయా, ఎంతో మంది ప్రాణాలు వదిలిపెడుతున్నారు దేవుని యొక్క మహాకృపను బట్టి. ఆయనతో మనం కలిసి ఉన్నాము. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన దయ నీ మీద నా మీద నిలుచుచున్నది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ప్రాణముతో సజీవుల లెక్కలో ఆయన ఉంచుచున్నాడు. హల్లెలూయా. ఎంతో మంది కరోనా సమయంలో మరణించారు. ఎంతో మంది ప్రమాదములలో పడి చనిపోతున్నారు. ఎంతో మంది సమస్యలలో పడి. మరణము రాదా క్రైస్తవుల కంటే? ఖచ్చితంగా వస్తుంది, రాదు అని నేను చెప్పడం లేదు. అయితే చల్లని దేవుని యొక్క దీవెన మన మీద ఉన్నది. ఆయన కృపలో మనం అంటుకట్టబడి ఉంటున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని గత వారములలో పంచుకుంటూ వచ్చాను. దేవునితో గడిపేటువంటి సమయమును, దేవుని యొక్క సన్నిధిని అడ్డగించుచున్నవి ఏంటి అని అంటే, కొన్ని సాంప్రదాయాలు, మతపరమైనటువంటి బోధలు, ఆ మార్గములు, వాటి ప్రకారమే మనము ఉండాలి అనేటువంటిది, ఆ క్రమము గత వారంలో పంచుకుంటూ వచ్చారు. అటువంటివి మనల్ని దెబ్బతీస్తున్నాయి, దేవుని సన్నిధికి చేరనీయకోకుండా. గత వారంలో పంచుకున్నాను ఏంటనంటే, ఉదయము 3 గంటలకు 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అనేటువంటిది ఒక రకమైనటువంటి బోధ చాలా మందిలో వెళ్ళిపోతే, ఒక సహోదరి ఫోన్ చేసినప్పుడు దీని గురించి ఈ వారంలో విన్న తర్వాత ఫోన్ చేసినప్పుడు పంచుకున్నాను. ఏంటంటే, ఆ సమయంలో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? వేరే సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వినడా? వేరే ఊరు నుంచి కాల్ చేసిందనమాట. మాటల మధ్యలో ఈ టాపిక్ వచ్చింది. ఏంటంటే, కొద్దిగా అంతగా జ్ఞానం లేని, చదువు లేనటువంటి వారు, అంటే కొంచెము చదువు లేనటువంటి వారికి, చిన్నపిల్లలు ఉన్నారు, ఏం చెప్తే అది నమ్మేస్తారు కదండి, అవునా కాదా? అలాగా దేవుని వాక్యం గురించి అంతగా జ్ఞానం లేని వారికి ఏం చెప్పినా అదే నమ్ముతారు. ఆ టైంలోనే ప్రార్థన చేసుకుంటారు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వస్తారు కొత్త వాళ్ళు, నేను ఇలాగ చెప్తాను అనుకుందాం, నువ్వు తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెడితేనే తప్ప దేవుడు ప్రార్థన ఎడడు అని చెప్పాను అనుకోండి, ఏమవుతారు వాళ్ళు? నా మీద ఉన్న, నన్ను చూసో, నాలో ఉన్న మంచితనం చూసో, లేకపోతే పాస్టర్ గారు చెప్పారనే ఉద్దేశంతో ఏం చేస్తారు? అది అవునా కదా? నీ దగ్గరకు వచ్చారు, నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వు ఏదో ఒక ఉద్దేశంతో, నీ ఆలోచనలతో, ఏదో నీకు తెలిసిన జ్ఞానంతో ఒకసారి ఒక మాట ఏంటంటే, వాడు అప్పుడప్పుడే దేవుని నమ్ముకున్నాడు, నవ్వి ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుని నవ్వుతా. యేసు అంటే బాగా ఆసక్తి ఉంది, వానికి జ్ఞానం లేదు. బైబిల్లో అందరూ ప్రార్థనకు అందరు కూర్చున్నారు, చాప మీద కొంతమంది ఉన్నారు, చాప పక్కన కొంతమంది ఉన్నారు అనమాట. హల్లెలూయా. వానికి ఆవేశం తట్టుకోలేకనో లేకపోతే అజ్ఞానమో తెలియదు, కానీ ఇప్పుడు అందరం మనం ప్రార్థన చేస్తున్నాం. చాప బయట ఉన్న వాళ్ళు కాదు, చాప పైన ఉన్న వాళ్ళు మాత్రమే పరలోకానికి పోతారన్నాడు వాడు.
ఏమైంది? చేప మీద ఎవరు ఉంటారో వాళ్ళందరూ పరలోకానికి ఎత్తబడతారని వాడు అన్నాడు అనమాట. అది వేరే వాస్తవంగా జరిగిండేది అనమాట. అది చేప మీద ఉన్నవాడు మాత్రమే పరలోకానికి పోతాడు. హల్లెలూయా. ఒకసారి ఏంటి అని అంటే వివాహమునికి ఒంగోలు వైపున వెళ్ళాం. అది ఒక మతపరమైనటువంటి చర్చ్ అనమాట. అక్కడ ఏంటి అని అంటే వెళ్ళినటువంటి తర్వాత కామన్గా నేను నార్మల్ బట్టలే వేసుకొని వెళ్తాము ఎప్పుడైనా వాకింగ్ చెప్పడానికి ఏదైనా. ఆ పాస్టర్ గారు మైకు తీసుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకును చూడండి తెల్ల బట్టలు వేసుకొని ఎంత బాగున్నారో, నేను చూడండి తెల్ల బట్టలు, పరలోకంలో అందరూ తెల్ల బట్టలు వేసుకుని వాళ్ళే పోతారని చెప్పాడు ఆయనగా. హల్లెలూయా. ఇంకొక చోట జరిగినటువంటి సంఘటన ఎలా ఉన్నది అని అంటే, ఒకసారి ఒక మతపరమైనటువంటి బోధకుడు ఎలా చెప్పాడనంటే, అయ్యా సువార్త మనం ప్రకటించాలా, దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు మనం తెలియజేయాలంటే, ఏమండి పరలోకంలో స్థలం లేదు, ఎంతమందిని పిలుచుకుపోతాం మనం, మనకు లేకపోతే ఎక్కడ అని అన్నాడు అనమాట. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నాను? నా చెవులారా నా కనులారా చూచినటువంటి విషయాలనే నేను మీతో పంచుకుంటున్నాను. వెరీ గుడ్ టైం ఈజ్, బాగా గమనించండి, ఉదయం పూట లేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, ఆరోగ్యానికి మంచిది, చుట్టుపక్కల ఎవరు ఉండరు, అందరూ పడుకొని ఉంటారు, సౌండ్స్ ఎక్కువ రావు, ప్రశాంతంగా ఉంటుంది, సౌండ్ లేకపోతే వెహికల్ సౌండ్స్ ఏమీ రావు. దానిని బట్టి ఆ సమయం దట్ ఈస్ ద బెస్ట్ టైం. ఏంటది? మంచి సమయం దేవునితో గడపడానికి. హల్లెలూయా. కానీ అదే టైంలోనే ప్రార్థన చేసుకుంటేనే వింటాడని పొరపాటున ఆ టైంలో లేక ప్రార్థన చేసుకోకపోయేసరికి రోజంతా కూడా, ఇక మధ్యాహ్నం నీకు టైం ఉంటుంది, ఆ సమయంలో చేసుకో, సాయంత్రము నీకు సమయం ఉంటుంది, ఆ టైంలో చేసుకో, రాత్రికాల సమయంలో నీకు టైం ఉంటుంది, ఆ టైంలో చేసుకో. ఏమి అని అంటే, ఆ టైంలో మాత్రమే దేవుడు వింటాడు, ఈ టైంలో దేవుడు వినడు అనేటువంటి బోధలు ఏమైనా ఉంటే అవి తప్పుడు బోధలు. హల్లెలూయా. యేసయ్య రాత్రంతా ప్రార్థన చేశాడంట. ఏం చేశాడు ఆయన? సాయంత్రం ఆయన వాక్యం బోధించడం, రాత్రి అవగానే భోజనం తిని చక్కగా కొండకి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. 3 రోజుల పాటు ఆయన కొండ మీద లేకపోతే అక్కడ ఆ ప్రాంతాలలో ప్రసంగాలు చేస్తూనే ఉన్నాడు. అందరూ కూడా ఆయన దగ్గరే కూర్చొని ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. బట్ ఐ సే టు యు, డెడికేట్, సెపరేట్ ఏ స్పెసిఫిక్ టైం, ఏ స్పెషల్ టైం, ఒక ప్రత్యేకమైన సమయమును దేవుని కొరకు అట్లీస్ట్ ఒక 2 గంటల పాటు అయినా కూడా ప్రతిరోజు కూడా వాక్యము చదవటములో, ప్రార్థన చేయడములో, వాక్య ధ్యానములో, దేవుని సన్నిధిలో మనము గడుపుతూ ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. తప్పక ఎప్పుడైతే ఆ విధానంలో మనం వెళ్తూ ఉంటాం, గమనించండి, మనము వందింతలుగా మనము ఫలింపబడుతూ ఉంటాము. ఆమేన్. రెండవది, దేవుని సన్నిధిని అద్దగించేది ఏంటంటే ద ఇగ్నరెన్స్ అబౌట్ ద లార్డ్. దేవుని సంబంధించిన ఆయన గుణగణములకు సంబంధించినటువంటి బోధలో, అంటే ఆయనను మనము ఇంతకు ముందు వెంబడించినటువంటి మార్గములు కావచ్చు, బోధలు కావచ్చు, లేకపోతే దేవతలు, దేవుళ్ళు, విగ్రహములు అనబడినటువంటి వారు కావచ్చు, ఏంటి అని అంటే ఆల్వేస్ మన జీవితముల మీద అంతా కూడా ఒక భయాన్ని విరుద్దాయి. దేవుడు ఈ పని చేయకపోతే నిన్ను శిక్షిస్తాడు, నిన్ను నరకానికి పంపిస్తాడు, నిన్ను సలసల కాగే నూనెలో నిన్ను బాయిల్ చేస్తారు, నిన్ను ఆ యొక్క అగ్నిగుండంలోనికి వేస్తారు అనేటువంటి బోధలని అవి బోధించుకుంటూ వస్తుంటున్నాయి. దేవుని వాక్యంలో ఆ విధముగా లేదే, యేసయ్య ఆ విధంగా చెప్పడం లేదే. ఏ భూమి మీద మానవుడుగా దేవుడుగా పిలువబడినటువంటి ఎవరు కూడా యేసులాగా మన కొరకు ప్రాణము ఇచ్చి ప్రేమను చూపించిన వారు ఎవరూ లేరు. హల్లెలూయా. నువ్వు ప్రపంచ చరిత్రను అంతా తిరిగేసినా కూడా ఎవరు కూడా యేసులాగా నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరూ లేరు. యేసయ్య దగ్గరకు వచ్చి మన మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని అడిగితే, ఏం కావాలనుకుంటున్నావు రా నువ్వు అని అడిగితే అందరూ అంటారు, నేను డాక్టర్, ఇంజనీర్, సాఫ్ట్వేర్, లేకపోతే సమాధాన కలెక్టర్, ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. యేసయ్య దగ్గరకు నువ్వు వచ్చి నువ్వు అడిగితే, నువ్వు ఏమి కావాలని భూమి మీదకి వచ్చావు అని అంటే, నీకు బదులుగా మరణించడానికి, నిన్ను నరకము నుండి తప్పించడానికి వచ్చానని చెప్పినటువంటి వాడు. హల్లెలూయా. అనేకమైనటువంటి సార్లు అండి యేసు ప్రేమించుచున్నాడు, యేసు మంచివాడు. మనం అతిక్రమములు చేసినప్పుడు ఆయన కనికరము మన మీద నిలుచుతుంది. హల్లెలూయా. ఈ వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. కీర్తనలు 91వ కీర్తన మొదటి వచనం నుండి ఈ అధ్యాయాన్ని అంతా ఈరోజు మనం ధ్యానించుకొనబోతుంటున్నాం. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. హల్లెలూయా. Bible is saying very clearly, there are so many blessings, so many promises. Hallelujah. In the Bible, బైబిల్లో అనేకమైన వాగ్దానాలు, అనేకమైనటువంటి
దేవుని యొక్క అనేకమైనటువంటి సెక్యూరిటీ అనేకమైన ఉన్నాయి. బట్ దిస్ చాప్టర్ ఈస్ వెరీ స్పెషల్ చాప్టర్. ఈ అధ్యాయము బాగా గమనించండి. దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంతో ఈ అధ్యాయం మాట్లాడుతుంది. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? మన జీవితం యొక్క ప్రయాణము ఈ యొక్క అధ్యాయంలో ఉంటున్నది. మనకు కావలసిన ప్రతి ఒక్క అక్కర ఈ యొక్క అధ్యాయంలో ఉంటున్నది. మన జీవితంలో మనము పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు మనకు ఎదురయ్యే ప్రతి రోజు పరిస్థితులలో ఎక్కడో ఒక వాగ్దానం, ఎక్కడో ఒక మాట, ఎక్కడో ఒక వచనము మన జీవితంలో తగులుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఏ దైవజనుని ప్రసంగములో అయినను కూడా ఈ యొక్క వాగ్దానములు ఎప్పుడు ఇక్కడే ఎప్పుడు కూడా కనబడుతూనే ఉంటాయి. హల్లెలూయా. That much of importance is given to this chapter, these verses. Hallelujah. So many blessings అండి. ఎంత మంచి ఆశీర్వాదాలంటే 2వ వచనంలో ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నన్ను కాపాడువాడు ఆయనే. ఆ తర్వాత వేటగాని ఊరిలో నుండి, అంటే శత్రువుల నుండి నా ప్రాణమును, నాశనకరమైన ఊబిలో నుండి, అబద్ధికుల నుంచి కాపాడువాడు ఆయనే నన్ను కప్పుతాడు, రెక్కలతో నన్ను కప్పును. రాత్రివేళ నాకు భయము కలగదు, పగటివేళ ఎగురు బాణమునకైనను. హల్లెలూయా. రాత్రివేళ కలుగు భయమునకైనను, శత్రు భయమునకైనను, పగటి వేళ కలుగు లేకపోతే ఎగురు యుద్ధములకైనను, బాణములకైనను, చీకటిలో సంచరించేటువంటి తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను, నీ పక్కన 1000 మంది పడినను, 10,000 మంది కూలినను, నీకు వ్యతిరేకముగా భక్తిహీనులు చేయు ప్రతి వారికి కూడా నీ కనులు చూచున్నటువంటి విధముగా ఫలము. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయము రాదు, తెగులు గుడారం సమీపించదు. మార్గములన్నింటిలో ఆయన కాపాడును. నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, రాయి తగలకుండా కాపాడును. సింహములను నాగుపాములను తొక్కెదవు. నన్ను ప్రేమించుచున్నాడు గనుక సమస్యల నుండి ఆయన నన్ను తప్పించును. ఆయన నామము నేను ఎరిగిన వాడను గనుక ఆయన నన్ను గనపరచును. నా ఆయనకు నేను మొరపెట్టుదును, ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. శ్రమలో ఆయన నాకు తోడయుండును. నన్ను విడిపించి నన్ను గొప్ప చేయును. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచును. ఆయన రక్షణ నాకు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నా, ఇంతకు ముందు ఎదుర్కొన్న, భవిష్యత్తులో ఎదుర్కోబోయేటువంటి ప్రతి దానికి కూడా ఈ యొక్క అధ్యాయములో వాగ్దానమును పొందుకొనగలవు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? కానీ దిస్ చాప్టర్ ఈజ్ కండిషనల్ బేస్డ్. కానీ బాగా గమనించండి, దేవుడు ఏదైతే ఇందులో నిన్ను కాపాడుతాను, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను భద్రపరుస్తాను, రాతికి పాదములు తగలకుండా నేను రెక్కల చాటున కాపాడుకుంటాను, శత్రుపీడ నుంచి నీకు తొలగిస్తాను, నా రెక్కల చాటునే నీకు మేలు కలుగుతుంది, నీకు కృప కలుగుతుంది అన్నీ ఆయన చెప్తున్నాడు కదా. హల్లెలూయా. అయితే హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. చాలా మంది ఉన్నారు, బాగా యాక్టివ్గా ఉన్నారనమాట. హల్లెలూయా. Come to the presence of the Lord with a prepared heart and prepared body. శరీరమును, మనస్సును, నీ యొక్క ఆత్మను సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి రావాలి. నిద్రపోవడానికి సిద్ధపడి రావాలి, నిద్రపోవడానికి కాదు. ఎలా? హల్లెలూయా. కొంతమంది ఇక్కడ నిద్రపోవడానికి సిద్ధపడి వస్తున్నారా? హల్లెలూయా. మంచిగా లేయండి, టైంకి లేయండి, మంచిగా స్ట్రాంగ్ కాఫీనో టీనో తాగండి. హల్లెలూయా. ఆ బైబిల్లో చాలా చోట్ల చాలా మాటలు ఉంటున్నాయి. నిర్లక్ష్యము చేయువాడు ధన్యుడు, వానికి ఏ ఆశీర్వాదం కూడా రాదు. నిద్రపోవాడు ధన్యుడు, ఆడు నిద్రపోతానే ఉంటాడు సోమరిపోతలాగా. సోమరి ఆశపడును కానీ వానికి ఏమీ దొరకదు. హల్లెలూయా. హల్లెలూయా. మీ పక్కన ఎవరైనా నిద్రపోతుంటే లేపి గుడ్ మార్నింగ్. హల్లెలూయా. ఓకే. సో దిస్ చాప్టర్ ఈజ్ కండిషనల్. ఖచ్చితముగా ఈ యొక్క వాగ్దానములన్నీ, ఈ యొక్క ఆశీర్వాదములన్నీ నీ జీవితంలోనికి రావాలంటే ఆయన పెడుతున్నటువంటి ఒకే ఒక నియమము, ఒకే ఒక కండిషన్ ఏంటో తెలుసా? మొదటి వచనంలో ఆయన మహోన్నతుని చాటున నివసించువాడే. ఎక్కడ? మహోన్నతుని చాటున పక్కనున్న వారితో, పక్కన గట్టిగా, మహోన్నతుని చాటున నివసిస్తున్నావా? హల్లెలూయా. The question is very important. మనం ఏంటంటే, ప్రభువా నాకు ఈ మొదటి వచనం తప్ప అన్ని వచనాలు కావాలనే వాళ్ళం మనము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే దేవుడు ఒక డోర్ పెట్టాడు అనమాట. ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఒక రూమ్లో పెట్టేసి, ఈ ఆశీర్వాదాలు, ఈ భద్రత, ఆశీర్వాదం, కాపుదల, ఆ శత్రువుల పైన విజయము, రోగముల నుంచి విడుదల, చక్కటి ఆరోగ్యము అన్నింటినీ ఒక రూమ్లో పెట్టాడు. 91వ నెంబర్ రూమ్లో ఆయన పెట్టాడు. హల్లెలూయా.
91 రూమ్ నెంబర్ పెట్టి ముందర గేట్ ఒకటి ఉన్నదనమాట. మనం ఎలా అనంటే ప్రభా పైన నుంచి దుంకుతాము, కిటికీలో నుంచి పోతామనే వాళ్ళం మనము. హల్లెలూయా. అలాగ లేదు బైబిల్లో. ఆ ఆశీర్వాదాలు నీటిగా నీకు కావాలి అని అంటే నువ్వు ఏం చేయాలా? ఆ డోర్ తెరుచుకొని నువ్వు లోపలికి వెళ్తేనే ఆమేన్ ఆ ఆశీర్వాదాలన్నీ నీ కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. ఆమేన్. ద కీ అండ్ ద డోర్, దట్ ఈస్ ద వర్స్. ఆ మొదటి వచనమే, మహోన్నతుని చాటున నివసించువాడే. హల్లెలూయా. నివసించువాడే ఏముంటున్నదండి? గట్టిగా పక్కన వాళ్ళతో చెప్పండి, గట్టిగా. హల్లెలూయా. అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేసేవాడు కాదు. ఏంటి? అప్పుడప్పుడు వచ్చి వారానికో, నెలకో, 2 నెలలకో, ఇంకెంతోమంది ఉంటారు. అప్పుడప్పుడు కొంతమందిని చూసినప్పుడు నేను కొంతమందికి వాళ్ళకి ఈ మాట చెప్పగానే జ్ఞాపకం వస్తుంది. అలాగే నేను ముద్దుగా పెట్టుకున్న పేరు ఏంటో తెలుసా? క్రిస్మస్ స్టార్. ఏమది? ఎప్పుడు పెడతాం మనం స్టార్? ఆ టైంలో వచ్చి పోతా ఉంటారు అనమాట చర్చికి. కొంతమందిని చూడగానే పిలుస్తుంటే ఏనా క్రిస్మస్ స్టార్ అని పిలుచుకుంటారు ముద్దుగా. ఎప్పుడు వస్తుంటారు వాళ్ళు? క్రిస్మస్ సమయంలో మాత్రం అడావిడి చేసి అన్న అదట్లన్నా ఇట్లన్నా అని అంటారు. ఇంకా జనవరి నుంచి జల్సా. హల్లెలూయా. క్రిస్మస్ టైంలో మాత్రమే చర్చికి, ఆ తర్వాత దేవుని దగ్గరికి, ఆ తర్వాత అంతా పవిత్రులు అయిపోతారనమాట. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యం చాలా క్లియర్గా ఉంటున్నది, నివసించువాడు. ఆమేన్. అలాగ వచ్చి తలుపు కొట్టిపోయేవాడు కాదు. హల్లెలూయా. ఎలా ఉంటామనంటే చాలా మంది జీవితాలలో ప్రార్థన చేసుకోండి అయ్యా, వాక్యం చదవండి అయ్యా అని అంటే చేస్తున్నాం పాస్టర్ గారు. అవునా? ఎట్లా చేస్తున్నావు? ఉదయమున లేవగానే పాస్టర్ గారు కళ్ళు ఇట్లా మూసుకొని, ప్రభువా తండ్రి రోజంతా కాపాడు తండ్రి, స్తోత్రములు ఉన్నాయి ప్రభువా, ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, సహాయం చేయి ప్రభువా, నాకు కృప చూపుతున్నాయి. హల్లెలూయా. సరే లేచావు, బాగానే ఉంది. ఆ తర్వాత అంతా అయిపోయింది, స్నానము గీనము అంతా అయిపోయింది. ఆ తర్వాత అయినా దేవుని దగ్గర కూర్చుంటావా? సెల్ ఫోన్ పట్టుకో, న్యూస్ అంతా చూడు, న్యూస్ పేపరు, టీవీ ఛానల్, ఆ తర్వాత ఆఫీస్. సాయంత్రం ఇంక ఇంటికి వచ్చేది. సాయంత్రం వస్తానే సోఫాలోనో సీట్లో చైర్లోనో కూర్చొని హల్లెలూయా అలసిపోయాము. కాఫీనో టీనో భార్య పెట్టిస్తే తాగుకుంటా, సీరియల్ చూసుకుంటా, కుటుంబం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా. కుటుంబ ప్రార్థన అంటే చేసుకుందాం, చేద్దాం, భోజనం అయిపోనీలే. హల్లెలూయా. అండ్ బైబిల్, నో రీడింగ్, నో డిజైర్, లేకపోతే ఆశ కానీ ఆసక్తి కానీ దేవుని దగ్గర ఉండాలి, దేవుని సన్నిధిలో నేను గడపాలనేటువంటిది ఏమీ లేదు. హల్లెలూయా. ఇంకొంతమంది మగవాళ్ళు అయితే భార్యలు పాపము ఏదో ప్రార్థన చేయాలని కూర్చొని పెడితే బలవంతంగా కూర్చొని వాళ్ళేమో అర్ధగంట ప్రార్థన చేస్తూ ఉంటే, ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే, వీళ్ళు ఆవలిస్తూ ఉంటే, మళ్ళీ ఇట్లా కళ్ళు తెరిచి చూస్తా అంటే అయిపోలేదంగా ప్రార్థన, ఈమె ఆమెను చెప్పదా? హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? నేను మీతో ఏం చెబుతున్నానో మీరు గమనిస్తుంటున్నారా? బలవంతపరుచుకొని లేదు దేవుని దగ్గర పోలా, 3 రోజులు ఉపవాసం పెట్టుకుంటాను దేవుని దగ్గర గడపడానికి అనుకోని కొంతమంది వెళ్ళి హల్లెలూయా, ఆకలి అయితేనే మళ్ళీ హల్లెలూయా, ఆ డాక్టర్ గారు అది చెప్పారు ఇది చెప్పారు అని చెప్పి, లేకపోతే ఇంకొకటి ఏదో ఆన్సర్ చెప్పి, లేకపోతే సెల్ ఫోన్ పెట్టుకొని ఆ పక్క తిరుక్కుంటా ఈ పక్క తిరుక్కుంటా. దిస్ ఈజ్ జస్ట్ విజిటింగ్. ఏంటిది? చూడడం, బయట నుంచి చూడడం, బయట నిలబడి చూడడం. హల్లెలూయా. దిస్ ఈజ్ నాట్ డ్వెల్లింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మహోన్నతుని చాటున ఆయన సన్నిధిలో నివాసం చేయుట దీనిని అనరు. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి నేను చెబుతున్నది? నివాసం చేయుట అనంటే నీ హృదయము ఆయన హృదయం కలవాలి. హల్లెలూయా. ఆయన నిన్ను తాకితే నీ కన్నులలో కన్నీరు రావాలి. ఆయన నిన్ను దర్శిస్తే నీ హృదయం సంతోషముతో, నిబ్బరముతో, ఆ విడుదలతో, ఆ ఫ్రీడంతో నీ హృదయం నింపబడాలి. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? దేవుడు నిన్ను తాకినప్పుడు నీ యొక్క జీవితంలో నీ శరీరం అంతా పులకరింపబడాలి.
కొంతమంది ఫోన్ చేసినప్పుడు నా శరీరం అంతా చల్లగా అయిపోయిందండి, నా శరీరం అంతా వేడిగా అయిపోయిందండి, నాకు ఏదోలాగా ఉంది, నేను విడుదల పొందుకున్నాను, దేవునితో గడుపుతూ ఉంటున్నప్పుడు నాకు ఎంతో ధైర్యం కలుగుతుంటున్నది, సంతోషం కలుగుతున్నది, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా జీవితంలో వాటిని దాటుకొని నేను ముందుకు వెళ్ళగలిగినటువంటి శక్తి ఆ యేసులో నాకు దొరుకుతుంటున్నది. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? దట్ ఈస్ వాట్ డ్వెల్లింగ్, నివాసము చేయుట అని అంటే అది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉంటావో యు విల్ ఎక్స్పీరియన్స్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఈ విధమైనటువంటి అనుభవాలు నువ్వు ఎదుర్కొంటావు. అది ఎటువంటిదని అంటే, నువ్వు ఒక గంట సేపు చేసినా కూడా అప్పుడే గంట అయిపోయిందా. హల్లెలూయా. నువ్వు 5 నిమిషాలు చేస్తే అమ్మో 5 నిమిషాలు గంట అయిపోయింది అనుకున్నానే అనేది కాదు. హల్లెలూయా. అప్పుడే గంట అయిపోయిందా? అరే టైం ఏంది ఇలాగ అయిపోతుంది దేవుని సన్నిధిలో. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని చాలాసార్లు రాత్రిపూట పడుకొని లేకపోతే అక్కడ చదువుకుంటూ కూర్చొని సమయం ఒక్కొక్కసారి చూస్తే 3 అవుతుంది, 4 అవుతుంది. హల్లెలూయా. అంటే దేని గురించి కూడా, నిద్ర గురించి కానీ, ఆకలి గురించి కానీ, ఇతరమైనటువంటి వాటి గురించి కానీ కొన్నిసార్లు నువ్వు ఆలోచించావు. పాస్టర్ గారు రాత్రి 2-3 గంటల వరకు నేను మేల్కొంటే పొద్దున్నే లేయాలంటే ఆఫీస్కి పోయి మళ్ళీ తూగుతూ ఉంటానంటే నువ్వు నమ్ము, నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే నువ్వు చురుకుదనముగా మార్చబడతావు. నిద్ర మధ్యలో నువ్వు ఉండవు. యు బికమ్ మోర్ యాక్టివ్ అండ్ మోర్ ప్రొడక్టబుల్. హల్లెలూయా. నమ్ము, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు గడిపావా, నువ్వు ఇంకా నీలో ఉన్నటువంటి శక్తిని, నాణ్యతను, ప్రొడక్టివిటీని దేవుడే పెంచుకుంటాడు. హల్లెలూయా. దేవుడి కృప నీ మీద నిలిచినప్పుడు లేడి కాళ్ళ వలె ఆయన నీ కాళ్ళను చేయగలిగిన వాడు, బలముతో ఉదయించు సూర్యుని వలె మన యొక్క జీవితంలో ఆయన చిగురింపజేయగలిగినటువంటి వాడు, ఆయన రైస్ చేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా. డోంట్ ట్రై టు విజిట్ ఫార్మలీ. ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో అలాగ వెళ్ళి వచ్చేసామా, లేకపోతే క్యాలెండర్లో వాక్యం చదివామా, లేకపోతే ఆడ పోయేటప్పుడు ఆ గోడల పైన ఏదన్నా చదివామా, లేకపోతే సెల్ ఫోన్లో మార్నింగ్ ఉదయమునే ఆ మెసేజ్ ఏదైనా వస్తుందా. గత వారంలో కూడా పంచుకుంటూ వచ్చాను. నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేస్తుంటున్నావు, ఇక దేని గురించి కూడా ప్రార్థన చేయడం లేదు అని అంటే అది కేవలము స్వార్థపరుడవు. ఏంటి స్వార్థపరుడవు? నీవు, నీ ఇల్లు, నీ కుటుంబము, వారి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నామని అంటే అంతే కదా. ఇంకా బైబిల్లో 2 ఆజ్ఞలు ఉన్నాయి యేసయ్య ఇచ్చిండేటి. నన్ను మీరు మీ పూర్ణ హృదయంతో, మనస్సుతో, బలముతో, హృదయం అంతటితో మీరు పూజించండి, గణపరచండి. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నువ్వు పొరుగువాన్ని ప్రేమించేవాడివైతే నెక్స్ట్ స్టెప్ ప్రేయర్లో, నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్తావు. ఏంటది? హల్లెలూయా. ఆ 2 స్టెప్స్లోనే దేవుడు ప్రేయర్ కూడా పెట్టాడు. నిన్ను వల్లే నీ ఎదుటివాడిని ప్రేమించావు అనుకో, వాని కష్టం ఏదో నువ్వు కనుక్కుంటావు, ఫోన్ చేస్తావు, నీకేమైనా కష్టాలు ఉన్నాయా, కలిసినప్పుడు అడుగుతావు నీకేమైనా కష్టాలు ఉన్నాయా, లేకపోతే రక్షణలో లేని వాని గురించి నీకు బాధ, లేకపోతే ఆవేదన, అయ్యా వాడు రక్షణ పొందుకోవాలనే ఆలోచన నీకు కలుగుతుంది. వాని గురించి నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావు. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెసరీ, విజ్ఞాపన ప్రార్థన. వారి అక్కర్ల గురించి, రక్షణ గురించి. హల్లెలూయా. ఇది 2వ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ పూర్ణ హృదయముతో. దిస్ ఈజ్ ద హైయెస్ట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. ద హైయెస్ట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలలో ఉన్నతమైన ప్రార్థన ఏంటో తెలుసా? మొదటిది చెప్పాను, నీవు నీ కుటుంబముని, నీవి ద హై ఇంటర్సెసరీ, విజ్ఞాపన ప్రార్థన. అంతకంటే ఉన్నతమైనది దేవునిని ప్రేమించుచు, దేవుని సన్నిధిలో దేవుని హృదయమును హత్తుకొనుచు, దేవుని మాట కొరకు సమయమును, నీ దేహమును, నీ ప్రాణమును, నీ జీవమును ఆయన కొరకు నీవు సిద్ధపరిచి ఆయన సన్నిధిలో నీవు చూచుచుండుటయే. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చాలా 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 ఏంటంటే అండి, మన దైనందిన జీవితాలలో ప్రార్థనలు అనగానే మనం చేస్తున్నది ఏంటంటే, ప్రార్థన చేసుకోకపోతే దేవుడు కొడతాడు, దేవుడు తిడతాడు. అవునా? లేకపోతే మనం ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు, లేకపోతే బలహీనతలను బట్టి, వీటిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము వెళ్తూ ఉంటున్నప్పుడు చాలాసార్లు మనం ఏంటంటే, దేవుడు నా ప్రార్థన వినడు, దేవుడు నన్ను త్రోసివేశాడు, నన్ను తృణీకరించాడు, దేవుడు నా పైన కనుదృష్టి నిలబడం లేదు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? ఎక్కడన్నా కనబడతాయా? కనపడవు. మన ఆలోచనలు కలగజేసే వాటంతటిని. గాడ్ ఈజ్ వెరీ కాన్స్టెంట్.
ఆయన నిశ్చలముగా నిబ్బరముగా చాలా క్లియర్గా ఉన్నాడు. చాలా ఆయన నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు, నిన్ను నన్ను నడిపించుచున్నాడు, ఆశపడుతున్నాడు. మనం ఎప్పుడైనా పాపం చేస్తే మొదట ఆయన కోపం రాదండి. ఆయన కోపం రాదు. మొదట ఆయనకు వచ్చేది ఏంటో తెలుసా? బాధ. మొదట ఆయనకి ఏం కలుగుతుంది? బాగా గుర్తు పెట్టుకోండి స్టెప్స్. మొదట ఏం కలుగుతుంది దేవునికి? బాధ. రెండవది ఏంటో తెలుసా? ఆయన నీకు వార్నింగ్ ఇస్తాడు. హల్లెలూయా. పాపం చేస్తూ ఉన్నావు, జాగ్రత్త, నష్టపోతావు, ఇబ్బంది పడతావు, పోగొట్టుకుంటావు, ఆశీర్వాదాలు కోల్పోతావు, అనారోగ్యం కలుగుతుంది, ఇబ్బందుల పాలవుతావు, శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది. రెండవది వార్నింగ్. మొదటిది ఆయన కలిగేది ఏంటి? రెండవది ఏంటి? అప్పటికి కూడా నువ్వు చూడకపోతే, అప్పటికి కూడా నువ్వు చెవి ఒగ్గకపోయినట్లయితే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? పనిష్మెంట్. ఏంటి? హల్లెలూయా. ఫోర్త్ స్టెప్ ఉంది, అది జడ్జిమెంట్. పనిష్మెంట్ వేరు, జడ్జిమెంట్ వేరు. పనిష్మెంట్ అంటే ఏంటో తెలుసా? జకర్యా ఉన్నాడు, బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క ఫాదర్. జకర్యా, ఎలిజబెత్ ఉన్నారు కదా. ఆయన ఆ మందిరంలోనికి పోయినప్పుడు దేవదూత కనపడగానే, ఇదిగో దేవుని యొక్క కృప నువ్వు పొందుకొని ఉన్నావు జకర్యా, నీకు ఈ వృద్ధాప్యమందు దేవుడు కుమారుని ఇయ్యాలనుకుంటున్నాడు అని అంటే, నేను ముసలోన్నయ్యా, నాకెట్లా ఇస్తాడు అని అడిగాడు. హల్లెలూయా. ప్రశ్న అడిగాడు. వెంటనే ఆ దేవదూతకు కోపం వచ్చి ఏం చేశాడంటే, నీ నోరు మూయబడును గాక. ఏమంటున్నాడు? నోరు మూయబడును గాక అనగానే ఆయన నోరు మూయబడింది. ఎన్ని రోజుల పాటు మూయబడింది అది? కుమారుడు పుట్టేంత వరకు, అంటే ఆల్మోస్ట్ ఆల్గా ఓ సంవత్సరం. మీరు బాగా చదివినట్లయితే ఆయనకు డమ్మే ఇది కూడా పనిచేయలే, ఆయనకి చెవులు కూడా పనిచేయలే. హల్లెలూయా. ఎందుకంటే అందులో బైబిల్లో రాయబడింది, మీరు చదవండి. ఆయనకి ఏం పేరు పెట్టాలని కుమారునికి వాళ్ళు వచ్చినప్పుడు వారు ఆయన అడగలేదు, సంజ్ఞలు చేసి ఏం పేరు పెట్టాలని అడిగారు ఆయనకి. అవునా కాదా? చెవులు సరిగా వినపడకపోతే మనము ఇంకా అన్ని డాన్సులు వేస్తాం వాళ్ళ ముందర. అవునా కదా? అది ఇది అని చెప్పి. హల్లెలూయా. అలాగా వాళ్ళని అడిగితే అప్పుడు ఆయన నోరు తెరవబడింది ఒక సంవత్సరం. దట్ ఈస్ కాల్డ్ పనిష్మెంట్. పనిష్మెంట్. గమనించండి. ఎందుకు తెలుసా? దేవుడు ఆ విధముగా ఆయన వారు విశ్వాసమును నేర్చుకుంటారని, పరిశుద్ధతలోనికి వస్తారని. హల్లెలూయా. అంత తేలికగా నిన్ను వెంటనే నరకానికి పంపించాడు. ఆమేన్. బట్ ద జడ్జ్మెంట్ ఈస్ డిఫరెంట్. పనిష్మెంట్ నీ మీద వరకే ఉంటుంది తప్ప నీ నెక్స్ట్ జనరేషన్కి అది వెళ్ళదు, నీ నెక్స్ట్ పిల్లలకి అది వెళ్ళదు. బట్ ద జడ్జిమెంట్ బైబిల్లో చాలా చాలా సందర్భాలలో దేవుడు విడుదల చేశాడు. కానీ ఆ సందర్భాలు ఏం చేయనంటే, బాగా గమనించండి. ఆ 10 ఆజ్ఞల్లో ఒకసారి మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు తీసుకున్నట్లయితే అతి ప్రమాదకరమైన పాపాలు కొన్ని బైబిల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఆయన చెప్పాడు, నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఎవడు ఉండకూడదు, ఏ విగ్రహములకు నువ్వు. ద హైయెస్ట్ సిన్ ఎప్పుడైతే మొదటిది, ఆయన తప్ప ఇంకొకరు ఎవరైనా నీ జీవితంను నువ్వు ఆరాధిస్తున్నావు, పూజిస్తున్నావు, ఆ మార్గంలో వెళ్తున్నావు అని అంటే, దట్ ఈస్ కాల్డ్, దట్ బ్రింగ్స్ ద జడ్జ్మెంట్ నాట్ ఓన్లీ అపాన్ యూ అండ్ ఆల్సో టు యువర్ నెక్స్ట్ జనరేషన్స్ కి ఆ శాపము వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. అండ్ అనదర్ థింగ్ ఏంటి అని అంటే, ద జడ్జ్మెంట్ బికాస్ ఆఫ్ అడల్టరీ. మొదటిది ఐడోలటరీ, విగ్రహారాధన, దేవుని కాకుండా ఇంకెవరినైనా నువ్వు ఆరాధించినట్లయితే. రెండవది అడల్టరీ, ఎప్పుడైతే అపవిత్రత, ఎప్పుడైతే వ్యభిచారము, వివాహమునకు వేరుగా, వివాహమునకు ముందు, వివాహమునకు వేరుగా, వివాహంలో ఉన్నప్పుడు వేరుగా నువ్వు ఇతరులతో, స్త్రీలతో, పురుషులతో నువ్వు వ్యభిచరిస్తున్నట్లయితే, దట్ బ్రింగ్స్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. నాట్ ఓన్లీ అపాన్ యూ. అనేకలు రోగాలతో చనిపోతున్నారండి. ఆ రోగాలు, ఈ రోగాలు, ఎయిడ్స్ రోగాలు, లేకపోతే చెప్పుకోలేనటువంటి ప్రైవేట్ పార్ట్స్లో రోగాలతో. వై? బికాస్ దట్ ఈస్ ద జడ్జ్మెంట్. దానివల్ల కుటుంబము, పిల్లలు సఫర్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అనదర్ వన్ ఏది అని అంటే, అనదర్ వన్ ఈజ్ మర్డర్. నీ పొరుగువాన్ని నువ్వు చంపకూడదు ఆజ్ఞలలో. అండ్ అనదర్ వన్ ఈజ్ స్టీలింగ్, దొంగతనం చేయకూడదు. ఎప్పుడైతే వీటిని మనం చేసినట్లయితే ఇవి నీ వల్ల ఒక వ్యక్తి, నీ ఎదుటగా ఉంటున్నటువంటి వ్యక్తి జీవితము నష్టపోతున్నదని అంటే, ఇట్ బ్రింగ్స్ ద జడ్జ్మెంట్. నీ వల్ల ఒక వ్యక్తి, బాగా గమనించండి. మళ్ళీ కొన్నిసార్లు ఏదో మనం పొరపాటున ఏదో 2-3 మాటలు అనింటాము, తిట్టింటాము, దానికి జడ్జిమెంట్లు రావులేండి. భార్యాభర్తలు ఎన్నో మాట్లాడుకొని ఉంటారు, దానివల్ల జడ్జిమెంట్లు రావులేండి. హల్లెలూయా. అట్లా అనుకుంటే భూమి మీద ఎవరు ఉండరు, ఇంకా అందరూ నరకానికే పోవాలా. హల్లెలూయా. అర్థమవుతున్నది కదా? కానీ చెబుతున్నాను, బట్ నీ వల్ల ఒక కుటుంబము కానీ, ఒకరి జీవితము కానీ, ఇతరుల జీవితములు కానీ నాశనం అయిపోతున్న పరిస్థితుల్లోనికి వెళ్తున్నాయని అంటే, ఇట్ బ్రింగ్స్ ద గాడ్స్ యాంగర్. దేవుని యొక్క కోపం అక్కడ రగులుకుంటుంది.
నువ్వు కొన్నిసార్లు నీకు కుదరక ప్రార్థన చేసుకోకపోతే దేవుడు నన్ను తరిమేశాడు, దేవుని కోపం నా మీద వస్తుంది. అలాగా కాదండి, అలాగా కాదు. దేవుని వాక్యం అలాగా లేదు. ఆయన ప్రేమించే దేవుడు అండి. ఈవెన్ దో వేరెవర్ యు ఆర్ నౌ, ఈ యొక్క విషయాలు ఏవైతే పంచుకున్నానో, ఈ విషయాల్లో నువ్వు ఎక్కడ ఉన్నానో సరే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నాకు కనికరము చూపు, నాకు కృపను చూపు, నాకు సహాయము చెయ్యి, నా ప్రాణమును నువ్వు క్షమించు అని నువ్వు అడిగినప్పుడు, పశ్చాత్తాపముతో అడిగినప్పుడు, హల్లెలూయా, దేవుడు ఏ స్టేజ్లో అయినా కూడా నిన్ను క్షమించేటువంటి వాడుగా ఉంటున్నాడు, కనికరము చూపేవాడుగా ఉంటున్నాడు. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించగలిగినటువంటి జీవితము మార్చుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉన్నప్పుడు, క్షమించడానికి, తిరిగి నూతన జీవితము ఆయన నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మారాల్సిందే మనమే. హల్లెలూయా. నిన్న నేడు రేపు మారనటువంటి దేవుడు ఎవరు? ఆయనే. మారాల్సిన వాళ్ళం ఎవరము? ఏమండి, మన వయసు అంతా తిప్పి కొట్టినా కూడా 100 years కూడా లోపల కూడా లేము మనము. ఎన్ని ఏళ్ళు అయిపోయింది ఆయన ఈ ప్రపంచాన్ని పరిపాలించుతా. ఎవరు మారాలి? మనం పోయి దేవుని దగ్గరికి ఏమంటున్నాము? హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు మనం చెప్పేటువంటి మాటలు విన్నప్పుడు నవ్వుకుంటాడు, కొన్నిసార్లు జోకులు మనం బలేస్తామని. హల్లెలూయా. ఒక చోట రాస్తూ ఉంటే చదివాను అనమాట. ఏంటి అని అంటే, ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి నవ్వించాలనుకుంటే, ఒక దైవజనుడు రాశాడు ఏంటంటే, దేవుడు నవ్వాలనుకుంటే నువ్వు వెళ్ళి నీ ప్లాన్స్ దేవునితో చెప్పు, చాలు దేవుడు నవ్వుతాడంట. ఈ మాట మీకు అర్థమైతే నువ్వు వెళ్ళి నీ ప్లాన్స్, నీ లైఫ్ గురించో, నీ మ్యారేజ్ గురించో, నీ పిల్లల గురించో, లేకపోతే ఇది వాటి గురించో వీటి గురించో, నాకు ఈ ప్లాన్స్ ఉన్నాయని దేవుని దగ్గర చెప్పు, నవ్వుతాడంట దేవుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు ఆకాశం అంతా ఎత్తుగా ఉంటే వీడేంట్రా భూమి అగాధంలోనికి చూస్తున్నాడు అని చెప్పి. హల్లెలూయా. అంత ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు అంత విరుద్ధం, అంత తేడా. ఆయన 100% అంటుంటే నువ్వు -100% ప్రభు అని చెప్తే ఇంకా నవ్వు రాదా? హల్లెలూయా. ఆల్వేస్ సబ్మిట్ టు ద లార్డ్. హల్లెలూయా. ఆల్వేస్ సబ్మిట్ టు ద లార్డ్. మనం చాలా ప్లాన్ చేసుకుంటుంటాం, అలాగ చేయాలి, ఇలాగ చేయాలి అని. దేవుని దగ్గరికి వెళ్ళి చాలా మంది యూత్లో ఉంటున్నటువంటి సమయములలో అబ్బాయిలు వెళ్ళి అమ్మాయిల గురించి దేవుని దగ్గర ప్రార్థన చేయడం, అమ్మాయిలు వచ్చి అబ్బాయిల దగ్గర గురించి ప్రార్థన చేయడం. ప్రభువా, అమ్మాయి నాకు ఇట్లుండాలి, నా మాట వినాలి, నా బాలను చూడాలి, నా ఆలను చూడాలి. నీకు పెళ్ళే కాదురీ. హల్లెలూయా. అట్లాంటి ఆలోచనలతో నువ్వు ఉన్నావు, నీకు పెళ్లి కూడా కాదు ఇంకా జీవితకాలం అంతే. హల్లెలూయా. సబ్మిట్ టు ద లార్డ్. దేవునికి లోబడు. దేవుడి కనికరం నీ మీద దేవుడు విడుదల చేయవాడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎలాగైనా వేరా అలాగే దేవుడు నవ్వుతాడు మనం చెప్పినప్పుడు. మనం అన్ని కూడా జోకులుగా వినపడుతుంటాయి అనమాట దేవునికి. ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చి, చిన్నపిల్లలు ఉన్నారని వాళ్ళు ఏదైనా చెబుతూ ఉంటే మనకు నవ్వు వస్తుందా రాదా? వాళ్ళు చేసిండే పనులు. అలాగా మనం దేవుని దగ్గరికి వెళ్ళి మన ప్లాన్స్ చెప్పామనుకో, దేవుడు కూడా అలాగనే నవ్వుతాడు. అంతే. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏం చేయాలో నేర్చుకోవాలి ఈ సత్యాన్ని. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా జీవితం నీది, నీ ప్రణాళికలలోనే నేను నడుస్తాను, నీకే నేను లోబడతాను. ఆమేన్. గమనించండి. దేవుని యొక్క వాక్యములో దేవుని యందలి భయభక్తులు అనేకమైన చోట్ల, సామెతలలో, కీర్తనలలో, అనేకమైనటువంటి చోట్ల దేవుని యందలి భయభక్తులు అనేటువంటి మాట రాయబడి ఉన్నది. అవునా? దాని అర్థం ఏంటంటే వణికిపోవడం అని కాదు. హల్లెలూయా. ద రెవరెన్స్ విత్ ద గుడ్ హార్ట్. దేవుని దగ్గర పూజ్యనీయమైనటువంటి చక్కటి హృదయము నీవు కలిగి ఉండడమే దేవుని యందలి భయభక్తులు. హల్లెలూయా. దేవుని దగ్గర దేవుడు వచ్చి నిలబడాడు, గడగడ అనుకుంటూ ఉంటే దేవుడు అంటాడు. అందుకే బైబిల్లో ఏ దేవదూత వచ్చి కనపడినా కూడా వాళ్ళు భయపడతా ఉన్నారన్నమాట. శాఖలోకి వెళ్తే వాళ్ళు చెప్పేటువంటి మొదటి మాట, మరియా భయపడవద్దు, జకర్యా భయపడవద్దు. హల్లెలూయా. దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు, నేను కృంగి నేలను తాకిన వాడని అంటే, నిలబడు, భయపడవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి. ద ఫియర్. మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట భయభక్తులు మీన్స్ పూజ్యనీయమైనటువంటివిగా. ఇంకొక మాట ఉన్నది బైబిల్లో, పరిపూర్ణమైనటువంటి ప్రేమ, దేవుని యందలి ప్రేమ నీలో సంపూర్ణ భయములను పోగొట్టును. హల్లెలూయా. అన్ని భయములను పోగొడుతుందంట. హల్లెలూయా. దేవుని దగ్గరికి మన సోదరుడితో కూడా పంచుకుంటూ వచ్చాను. ఏంటనంటే, దేవుని దగ్గరికి పని చేసేటప్పుడు నువ్వు దాసుడవే, ఆయన యజమాని. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు
హల్లెలూయా. ఆయన దేవుడే, నువ్వు భక్తుడివే. హల్లెలూయా. ఆయన దేవుడే, నువ్వు భక్తుడివే. హల్లెలూయా. అయితే సహవాసం చేయడానికి వెళ్ళినప్పుడు, ఆమేన్, సహవాసం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన స్నేహితుడు, నువ్వు ఆయన స్నేహితుడివి. హల్లెలూయా. ఏంటండి? ఆయన నీ స్నేహితుడు, నువ్వు ఆయన స్నేహితుడు. నువ్వు కన్నీళ్లలో, ఆవేదనతో, బాధతో కృంగిన సమయంలో ఉంటున్నావా? హల్లెలూయా. ఆ సమయంలో ఆయన నీ తండ్రి, నువ్వు ఆయన కుమారుడవు, కుమార్తెవు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ప్లేసెస్ మారిపోతున్నాయి, పరిస్థితులను బట్టి నీ ప్లేసులు మారిపోతుంటున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమము, పాపము ఎన్ని మార్లు గద్దించినను లోబడనటువంటి స్థితిలో ఉంటున్నావా? మారనటువంటి స్థితిలో ఉంటున్నావా? బ్రతుకు మార్చుకోలేనటువంటి పరిస్థితులలో ఉంటున్నావా? కఠినపరచబడిన హృదయం ఉంటున్నదా? అనేకమైన అవకాశాలను కూడా దుర్వినియోగం చేసుకుంటున్నావా? దేవునినే గేలి చేస్తున్నటువంటి జీవిత శైలి నీ దగ్గర ఉంటున్నదా? హల్లెలూయా. ఆ సమయములో ఆయన న్యాయాధిపతే, నీవు దోషివే. హల్లెలూయా. ఆయన న్యాయాధిపతి. హల్లెలూయా. దట్ ఈస్ లాస్ట్ ఆప్షన్ టు ద లార్డ్. ఇక ఏ ఆప్షన్ నువ్వు ఇవ్వవు, ఏ అవకాశం ఇవ్వవు. అప్పుడే ఆ చివరి యొక్క స్థానాన్ని దేవుడు తీసుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే అంత దూరం మనం పోవడము, ఇన్ని అవకాశాలు దేవుడు మనకిచ్చిండగా ఆయన యందు మనము నిలిచి ఉందాము, మన యందు ఆయన నిలిచి ఉండును. అతిక్రమములు చేసావా, పాపములు చేసావా, అయ్యా నన్ను కనికరము కలగజేయి. భయభక్తులు అంటే అవేనండి. భయభక్తులు అంటే అవే. దేవుడు రెండు రకాలైనటువంటి పరిస్థితులు ఇక్కడ వివరిస్తాను. మీ భార్య, మీకు బహుశా మీకు సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది భార్యలకు భయపడి సిగరెట్ తాగరు, కొంతమంది భార్యలు బాధపడతారని సిగరెట్ తాగరు. హల్లెలూయా. ఏది మంచిది? హల్లెలూయా. ఏది మంచిది చెప్పండి? భయపడి సిగరెట్ తాగకుండా ఉండడమా, బాధపడతారని సిగరెట్ తాగకుండా ఉండడమా? ఏది మంచిది? మగవాళ్ళు కాబట్టి భయం అంటున్నారు, భయపడుతున్నారు. అందుకనే ఆడవాళ్ళు ఏం చేసుకుంటున్నారు? బాధపడతారని. హల్లెలూయా. దేవుడు కూడా బాధపడతాడని, ఆయన హృదయము గాయపరచబడుతుంది అని నువ్వు పాపము చేయకుండా ఆపుట దేవునికి ఇష్టము. హల్లెలూయా. చేస్తే దేవుని దగ్గర నుంచి ఏదో శిక్ష వస్తుందని భయముతో ఆపేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది కూడా మంచిదే. హల్లెలూయా. నువ్వు ఎలాగైతేనే నువ్వు మానాలా ఫస్ట్. హల్లెలూయా. బట్ ద థింగ్ ఏంటనంటే, నువ్వు దేవుడు బాధపడతాడు అనేటువంటి ఉద్దేశంతో నువ్వు ఎప్పుడైతే మానివేస్తావో, యు ఆర్ లవింగ్ ద లార్డ్. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సార్లు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ లార్డ్ అని ఆదివారం ఆరాధనలోనికి వచ్చి చెప్పేవాళ్ళు. ఈ నుంచి బయటికి పోగానే ఐ లవ్ యూ వరల్డ్, ఐ లవ్ యూ వరల్డ్, ఐ లవ్ యూ వరల్డ్, లోకమా నిన్నే నేను ప్రేమిస్తున్నానని చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో. హల్లెలూయా. అలాగ మనము ఉండకూడదు. అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు షేర్ ఏంటంటే, ద ప్రామిసెస్ ఇన్ దిస్ చాప్టర్ అన్నీ ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానములన్నీ కూడా ఈ 91వ అధ్యాయంలో ఆల్ ఆర్ వాయిస్ యాక్టివేటెడ్. ప్రతిరోజు, ప్రతి సమయంలో, మన పరిస్థితులలో వీటిని ఎప్పుడు కూడా మనము ప్రకటిస్తూ ఉండాలి, విశ్వాసముతో బయటికి పలుకుతూ ఉండాలి. దేవుని యొక్క కృపను మనము పొందుకుంటూ మనం ముందుకు వెళ్తాము. హల్లెలూయా. ఈ వాక్యాలు ఉంటున్నాయి ఏంటంటే, నువ్వు ఆయన దగ్గర నివాసము చేయుచున్నాడు, ఆయనలో నువ్వు గడుపుతూ ఉంటున్నప్పుడు ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుతున్నాను. హల్లెలూయా. ధైర్యం వచ్చేస్తుందండి మీకు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీకు భయం కలగదు. ఏ పరిస్థితులు వచ్చినా దేని గురించి కూడా నువ్వు ఎక్కువగా భయపడవు. చిన్న కాళ్ళ నొప్పులు, చిన్న మెడ నొప్పులు, లేకపోతే ఏ విధమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు నీ జీవితంలో కలిగినా హల్లెలూయా, నాకు ఏ అపాయము రాదు, నేను భయపడను. నా ఎదుట శత్రువులు వచ్చున్నారనుకో, నా పక్షమున యుద్ధము చేయువాడు, హల్లెలూయా, నా పక్షమున యుద్ధము చేయువాడు ఎవరు? గాడ్ ఈజ్ మై ఫైటర్. హల్లెలూయా. సో ఈ దినాలలో చాలా మంది జీవితాలలో నిద్రలేమి కలుగుతున్నది. ఏంటి? నిద్రపోవడం లే రాత్రిపూట. ఏంటంటే రేపు అనేటువంటి రోజు ఎలాగ గడవాలో, లేకపోతే సమస్యలో,
కేసులో, కొట్లాటలో, ఆర్థిక ఇబ్బందులో, రేపు అనేటువంటి రోజున యుద్ధం ఎలాగుండబోతున్నదో, పరిస్థితులు ఎలాగుండబోతుంటున్నాయో, ఏం జరుగుతుందో అనేటువంటి భయములతో రాత్రిపూట నిద్ర కలగనటువంటి రోజులు చాలా మంది ఎదుర్కొంటున్నారా లేదా? ఎదుర్కొన్నారా? నిద్రలేని పరిస్థితులు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా లేదా? రాలేదమ్మా? అమ్మయ్య, మీరు ఈడ కాదండి, చర్చిలోనే కాదు, ఇంట్లో కూడా బాగానే నిద్రపోతారనమాట. అలాగే మీరు నిద్రపోతున్నారు అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదమే. హల్లెలూయా. సుఖముగా నిద్ర కలిగి ఉండుట దేవుని యొక్క ఆశీర్వాదమే. ఆమేన్. చాలా మంది జీవితాల్లో ఒకసారి ఇలాగనే అనమాట, భయం లేదు, దేవుడు అంటే సంపూర్ణమైన నమ్మకం. దేవునితోనే చెప్తున్నాను ప్రభువా, భయం లేదు. ఒకానొక రోజున రాత్రిపూట ఊరికనే ఆలోచనలు ఏంటి అని, లోపటైతే ధైర్యం ఉంది, అంత క్లియర్ అయిపోతుంది అనేటువంటి విశ్వాసం ఉంది. హల్లెలూయా. అయితే అట్లా పడుకున్నా నిద్ర రాదు, ఊరికనే ఇంకా వెంటనే అప్పుడు దేవుని ఒక ప్రశ్న అడిగిన, ప్రభువా ఇప్పుడు ఏమడిగానంటే దేవుణ్ణి ఏమడిగానంటే ఓవర్ థింకింగ్ ఏంటంటే ఒక విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం. బాగా నమిలి గ్రైండర్ లేకేసి రుబ్బి దాన్ని మన మైండ్ అనే గ్రైండర్లో ఆలోచించి ఏమో ఆపరేషన్ బాగా అవుతుందో లేదో, లేకపోతే ఈ డబ్బు వస్తుందో రాదో, వాడు ఇస్తాడో ఈడో, ఈ రోజు దిగిపోతుందో తెలియపోదో, ఈ రోజు వ్యాపారం ఎట్లుంటుందో, లేకపోతే ఇంకోటి లేకపోతే ఇది ఏమైతుందో, ఆ పెళ్లి సెట్ అవుతుందో లేదో, లేకపోతే ఈడు పాస్ అవుతాడో కాదో, ఏదో ఒక పరిస్థితి. ఆ రోజు రాత్రి అంతా ఆలోచించి విక్టరీ గ్యారంటీ. హల్లెలూయా. విశ్వాసం ఉంది, కానీ మనసు ఏం చేస్తున్నది? ఆలోచించి అప్పుడు దేవుని దగ్గర కూర్చొని హౌ టు ఓవర్కమ్, దీన్ని ఎలాగ చేయించాలి అర్థం కావట్లేదు. హల్లెలూయా. నవ్వుకుంటూనే దేవుణ్ణి అడుగుతున్నా, ఎలాగ బాధతో అడగడంలా, దేవుణ్ణి ఆవేదనతోనో కన్నీటితో కూడా అడగడంలా. ఇది ఏంది ప్రభా, నిద్ర రాకోకుండా తలకాయ తింటా ఉంది, అవే ఆలోచనలే తిరుగుతున్నాయి. 1 గంట అవుతుంది తిరుగుతుంది, 2 అవుతున్నది తిరుగుతుంది, 3 అవుతుంది తిరుగుతుంది, నిద్ర పట్టడం లేదు. నిద్రపోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఏమైనా భయం ఉందంటే భయం లేనే లేదు. అయినా ఆలోచనలు తిరుగుతున్నాయి. వెంటనే ప్రభువా, నాలాగా చాలా మంది ఉన్నారు, నాకు అర్థమవుతా ఉంది. హల్లెలూయా. అంటే అనదర్ థింగ్ ఏంటో తెలుసా అండి, మనం ఆలోచించిన వాటిల్లో 99 జరగవు. అర్థమవుతున్నదా? మనం ఆలోచించుంటాం అది జరిగిపోతుంది ఏమో అని, అస్సలు దాని గురించి జరగనే. హల్లెలూయా. జరగదు అది. కానీ మనం ఎక్కువ ఆలోచిస్తాం. అంటే సమస్య కంటే సమస్యను గురించి ఆలోచించుటే ఎక్కువ ఉంది. హల్లెలూయా. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్, బట్ థింకింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్ హ్యాస్ బికమ్ ద ప్రాబ్లమ్. హల్లెలూయా. సమస్య కాదు, సమస్యను గురించి ఆలోచించుటే ఎక్కువగా ఉంటున్నది. దట్ ఈస్ కాల్డ్ ఓవర్ థింకింగ్. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడనంటే నిర్గమకాండమునికి 14వ అధ్యాయంలో తీసుకొని వెళ్ళి ఇప్పుడేం తెరలేదులేండి. 13-14 అధ్యాయాలలో ఏం జరుగుతున్నదంటే బాగా గమనించండి. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఒకవైపున ఫరో వస్తున్నాడు. హల్లెలూయా. ముందట చూస్తే ఎర్ర సముద్రం. ఇప్పుడు మోషే వెళ్ళి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, అయ్యా అని మొరపెడుతూ ఉంటే ఆ వాక్య భాగంలోంచి దేవుడు ఏం మాట్లాడో తెలుసా? నువ్వు ఫైట్ చేసే అంతకాలం నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు. హల్లెలూయా. ఏంటి? గట్టిగా చెప్పండి. నువ్వు ఫైట్ చేసే అంత సమయము నా పైన నీకు విశ్వాసం ఉండొచ్చు, నువ్వు ధైర్యంగానే ఉండొచ్చు. అయితే నీ మనసులో ఆ యుద్ధము నువ్వు చెయ్యాలి అనుకున్నంత కాలం, ఆ యుద్ధము నువ్వే చెయ్యాలి అనుకుంటున్నంత కాలం నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు. అండి బాగా అర్థం చేసుకున్నాండి. ఎప్పుడైతే ఈ యుద్ధము నాది కాదు యెహోవాది అని ఆయన చేతులలో నువ్వు ఉంచుతావో, అప్పుడు ఆ యుద్ధమును గురించి నువ్వు భయపడవు. నీ మనస్సులో నీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు యుద్ధం చేయాలనుకుంటున్నంత కాలము, నీ చేతులలో కత్తి ఉంచుకున్నంత కాలము, నీ చేతులలో యుద్ధం ఉంచుకున్నంత కాలము ఆ ఫైటింగ్ అనేది నీ మనసులో జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఫైట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు మీ, యుద్ధము నాది కాదు, యుద్ధము జరిగించేవాడు ఆయనే, యుద్ధములో నీ పక్షాన నిలబడేటువంటి వాడు ఆయనే. యుద్ధములో ఆయన నిలబడిన తరువాత విరోధులు ఎవరు కూడా ఆయనకు వ్యతిరేకముగా నిలబడలేరు, వారు వెనుతిరిగి పారిపోవుదురు. హల్లెలూయా. గాడ్ ఈజ్ యువర్ డిఫెండర్, గాడ్ ఈజ్ యువర్ ఫైటర్. హల్లెలూయా.
దేవుడు నీ కాపరి, దేవుడు నిన్ను రక్షించువాడు, దేవుడు నీ పక్షమున యుద్ధము చేయువాడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనసులో ఉంచాడో దేవుడు, ఎప్పుడైతే నాకు మనసులో ఆ ఆలోచనలు రాగానే వెంటనే దేవుని తీసుకొని వచ్చి నువ్వే నా ఫైట్ చేస్తున్నావు దేవా. హల్లెలూయా. ఎక్కడ నా మనసులో వెంటనే గాడ్ ఈజ్ ఫైటింగ్, గాడ్ ఈజ్ ఫైటింగ్, గాడ్ ఈజ్ ఫైటింగ్. హల్లెలూయా. ఇలాగనే చెప్తున్నా కొద్దిసేపు, దేవుడే యుద్ధం చేస్తున్నాడు, దేవుడే యుద్ధం చేస్తున్నాడు, దేవుడే యుద్ధం చేస్తున్నాడు. వెంటనే ఎప్పుడు నిద్రపోయినాను. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ వాట్ అవర్ లార్డ్ ఈజ్. మనము ప్రశ్న వేస్తే, మన హృదయాంతరంగముల నుండి విన్నపముగా మనము ప్రశ్నించినప్పుడు దేవుడు వెంటనే సమాధానం ఇచ్చేటువంటి వాడు. నువ్వు యుద్ధము చేసే అంతవరకు నువ్వే చేయాల్సిందే. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే యుద్ధము నాది కాదో, నా దేవుడే ఆ యుద్ధము నా పక్షాన జరిగించును, విరోధుల పైన విజయం ఇచ్చేటువంటి వాడు ఆయన అని నువ్వు నమ్మినప్పుడు ఆ నమ్మకము నీ మనస్సులో నీ హృదయములో ఉండవచ్చు. హల్లెలూయా. ఇటువంటిదే బైబిల్లో ఒక సందర్భం. యేసయ్య పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో శతాధిపతి అయినటువంటి ఒకడు ఆయన దగ్గరికి దూతలను పంపించి, అయ్యా నా ఇంట్లో ఒకడు పడి ఉన్నాడు, నా దాసుడు పడి ఉన్నాడు, వానికి అనారోగ్యం ఉంది, నువ్వు వచ్చి వాడిని ముట్టి బాగు చేయనంటే యేసయ్య వెళ్తూ ఉంటాడు. వెంటనే ఆ శతాధిపతి వస్తాడనమాట. వచ్చి, అయ్యా నేను అంటరాని ఉంది, నేను ఇంటిలోనికి నువ్వు నాకు అడుగు పెట్టుటకు నాకు అర్హత లేదు. ఎక్కడా? తన మనస్సులో. అయితే నువ్వు ఒక మాట చెప్పు, ఇక్కడ నుంచే నేను నమ్ముతున్నాను, ఇక్కడ అంటున్నాడు నేను నమ్ముతున్నాను వాడు బాగుపడతాడు, నాకు తెలుసు, నాకు విశ్వాసం ఉంది. అయితే అతని మనసులో ఏం ఆలోచిస్తున్నాడంటే నా అంటరాను నా ఇంటిలోనికి నువ్వు రావడానికి. హల్లెలూయా. వెంటనే యేసయ్య అతని వైపున చూచి, నీకున్నంత విశ్వాసం నేను ఎవరి దగ్గర చూడలేదన్నాడు. హల్లెలూయా. అంటే మన మనసు నీతో పోరాడుతుంది, ఆలోచనలతో, రీజనింగ్స్తో, లాజిక్కులతో అస్సలు నిద్ర పట్టుకోకుండా చేసేస్తుంది. నిద్రలేమితో ఈ విధంగా బాధపడుతున్న వారలారా, ఇదే దేవుడు నీతో చెబుతున్న మాట, యుద్ధము నీది కాదు, యెహోవాదే. హల్లెలూయా. ఈ సత్యాన్ని ఎప్పుడైతే నీ మనస్సులో నీ హృదయములో లోపల భద్రపరుచుకుంటావో, ఆమేన్, యుద్ధములో అన్నింటిపైన విజయము కలగజేయవాడు దేవుడే. అనేకమైన వాగ్దానాలండి దేవుడు 4వ వచనంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, తన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై. 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించను, అతని నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరచెదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. హల్లెలూయా. ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ వాయిస్ యాక్టివేటెడ్. ఎవ్రీ ప్రామిస్ నీవు నీ నోటితో నువ్వు ప్రతిరోజు ప్రకటించాలి. ఇప్పుడు నేను అలాగా చెప్పాను, నిద్ర రాలేదు, ఎంతగా ఆలోచించినా వెంటనే ఎప్పుడైతే నోట్ల నుండి ఆ మాట విడుదల చేయబడినదో, యుద్ధము నాది కాదు దేవా, నువ్వే జరిగిస్తున్నావు, యు ఆర్ ద ఫైటర్, యు ఆర్ మై డిఫెండర్. ఎప్పుడైతే ప్రకటించుకుంటూ మన యొక్క జీవితంలో అనారోగ్యంతో బాధపడుతున్నావా, స్వస్థత కలుగజేయవాడు నా దేవుడే, నాకు శ్రమల నుంచి బయటకు విడుదల చేయువాడు నా దేవుడే, నా వైపున యుద్ధము జరిగించేవాడు నా దేవుడే, నాకు కావలసిన దానిని దయచేయువాడు నా దేవుడే, నా అక్కర్లన్నీ క్రీస్తు మహిమేశ్వరం చొప్పున తీర్చేవాడును. హల్లెలూయా. నాకు కావలసినది ప్రతిదీ కూడా దేవుని దగ్గర ఉన్నది. నాకు ఉద్యోగమైనను, వ్యాపారమైనను, వివాహమైనను, నా జీవితంలో ప్రతి దానిని కూడా దేవుడు, నేను పుట్టకమునుపే, నేను నా యొక్క గర్భముగా పిండముగా ఉన్నప్పుడే నా జీవితమునకు కావలసిన ప్రతి దానిని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పోరాడద్దు, నువ్వు పోరాడితే ఓడిపోతావు, నువ్వు పోరాడితే గాయపడతావు. హల్లెలూయా. అదే దేవుడు నీ పక్షాన పోరాడా, అగ్నిలోనికి పోయినా శద్రకు మేషకు అభిజ్ఞోగల వలె చిన్న గాయము కూడా, చిన్న ఆ గాయములు కూడా కలగకుండా, చర్మము కనీసము వెంట్రుకలు కూడా కాలకుండా బయటికి రాగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజు వచ్చి వాసన చూస్తున్నాడు, పంపిస్తున్నాడు, రే పోయి చూడుకోండి ఏదో అయినట్టు. హల్లెలూయా. స్మెల్ అన్నా కనబడుతుందేమో వాళ్ళ పైన అని అంటే, హల్లెలూయా, దేవునితో ఉన్నారు వారు, దేవుని దగ్గర ఉన్నారు వారు. హల్లెలూయా. బీ విత్ ద లార్డ్. దేవునితో సమయం గడుపు. మహోన్నతిని చాటున నివసించువాడే, అప్పుడప్పుడు వెళ్ళి విజిట్ చేసేవాడు కాదు, నివసించువాడే. పాస్టర్ నాకు సమయం లేదు, అయ్యా నేనేం చేయలేను, అయ్యగారు నాకు పనులు ఎక్కువ ఉన్నాయి, అయ్యమ్మా నేనేం చేయలేను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయలేను. దేవునితో నువ్వు సమయమును ప్రత్యేకపరచుకోకపోయినట్లయితే అది ఎటువంటిదంటే, పెద్దలు ఎప్పుడు చెప్తారో ఒకటి, గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి పిలుచుకొని వెళ్ళొచ్చు కానీ నీళ్లు తాగపించలేము. మిమ్మల్ని ఏమైనా నీళ్ళ దగ్గరికి పిలుచుకోపోగలిగినటువంటి బోధలే మేము చేయగలము కానీ నిన్ను నువ్వు తాగాల్సింది ఎవరు? హల్లెలూయా. అలాగా
తాగితే ఎలాగుంటుందో తాగాం కాబట్టి చెబుతున్నాం, తాగితే ఏమవుతుందో చెబుతున్నాం, తాగకపోతే ఏమవుతుందో కూడా చెబుతున్నాం. హల్లెలూయా. ఆఖరికి బలవంతంగా ఫోన్లు చేసి ఆ నీటి దగ్గరికి పిలిపించుకుంటున్నాం, రండి అని చర్చికి, ఒక్కొక్కసారి ఉపవాస ప్రార్థనలకి. హల్లెలూయా. ఎవరు గడపాలి? హల్లెలూయా. మనమే నిర్ణయించుకున్నాము. నీ యుద్ధము జరిగించేవాడు దేవుడే. ఆయన చాటున నువ్వు నివసించినప్పుడు, ఆయన దగ్గర ఉన్నప్పుడు అండి ఆనందం ఉంటుందండి. ఎన్ని పరిస్థితులు, ఎన్ని విరోధులు, ఎంతమంది ఏ విధంగా ప్లాన్ చేసినా ఆఖరికి వారే వెనుకకు తిరిగి వెళ్ళిపోతారు, వారే ఇబ్బందులు పడతారు, వారికే నష్టము కలుగుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు, నీ పరిస్థితులలో దేవుడు తోడుగా ఉన్నప్పుడు, హల్లెలూయా, ఎలా వదిలిపెడతాడండి మన దేవుడు? చూస్తూ ఊరికనే ఉంటాడా? హల్లెలూయా. సాతానికి అంతుంటే మన దేవునికి, మన రాయలసీమ మాటల్లో చెప్పాలి అని అంటే, హల్లెలూయా, అర్థమవుతుందా? వాడే అలాగా ఎగిరెగిరి మిడిసి పడతా ఉంటే పడిపోయినోడే, ఓడిపోయినోడే. ఇంక మన దేవుడు తొక్కేశాడు వాన్ని. హల్లెలూయా. తొక్కి పడేశాడు మన దేవుడు వానిని సిలువలో. ఆ నరకమును జయించినటువంటి మన దేవుడు, హల్లెలూయా, లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో గ్లోరిఫై యువర్ నేమ్. దేవా, మమ్మల్ని నీవు తప్పించినటువంటి వాడవు నాయన, కాపాడుచున్నటువంటి వాడవై అంటున్నావు, వాగ్దానము చేసిన వాడవు, నమ్మదగిన వాడవు. ఉదయమున నీ కృపలో, నీ మాటలతో, నీ సన్నిధిలో, నీ దయలో అందరము చేరుచున్నాము తండ్రి. నీ సహాయం అడుగుచున్నాము, నీ కృపను అడుగుచున్నాము నాయన. దయ కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు, ఆదరణను కలగజేయు దేవుడవు తండ్రి. ఇన్నటువంటి మాటలు మా హృదయములలో లోపట బాగా నాటబడినట్లు, బాగా నాటబడినట్లు నా తండ్రి, నీ యందు మేమును, మా యందు నీవును ఎల్లప్పుడూ నివాసము చేయునట్లు కృప చూపమని అడుగుతున్నామయ్యా. నీ సన్నిధిని కొనసాగించుము ప్రభువా. నీ సన్నిధానమున నివాసము చేసేటువంటి గొప్ప కృపను మాకు ఇవ్వండి. పరిశుద్ధ ఆత్మదేవా, వి గ్లోరిఫై యువర్ నేమ్. విన్న మాటలు మా హృదయములలో లోతుగా నాటబడి, ఏ ఆకాశ పక్షులు, గచ్చి పొదలు రాతి నేలన పడకుండా, వాటి వలన నాశనము కాకుండా అయ్యా మంచి నేలను నాటబడినవై వందింతలుగా ఫలింపబడేటువంటి విధముగా కృప చూపమని, నీ సన్నిధానమును, నీ మంచితనమును ఎల్లప్పుడూ మా జీవితంలో కొనసాగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్.